హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా, స్కిల్ ఏపీ అంటారు. సో వీళ్ళు ఏంటంటే ఈ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు టెక్ మహేంద్ర కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళతో మనకి టెక్ మహేంద్ర నుంచి ట్రైనింగ్ ఇస్తూ 15 రోజులు ట్రైనింగ్ ఇస్తూ మంచి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అంటే మహిళలు పురుషుడు ఎవరైనా సరే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే పర్వాలేదు, దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీని ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. మంచి జాబ్ అండి, అంటే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు కాబట్టి మనకి ఫుడ్ అండ్ వెహికల్ అన్నీ కూడా ఫ్రీగా అయితే ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తా, చివరి వరకు అయితే చూడండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అని చేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం. మీకైతే యూజ్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ స్కిల్ ఏపీ ఏంటంటే ఒక కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళ నుంచి మనకి ట్రైనింగ్ ఇస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ICSTP డ్రైవ్ విత్ విశాఖపట్నం టెక్ మహేంద్ర కంపెనీ అని ఉంది కదా. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎనీ డిగ్రీ, ఎనీ బీటెక్. సో ఎనీ డిగ్రీ, మీది ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, ఎనీ బీటెక్ అయినా పర్వాలేదు, ఎనీ పీజీ అయినా పర్వాలేదు. సో డిగ్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్వాలేదు, అండ్ ఇంజనీరింగ్ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్వాలేదు, అండ్ పీజీ ఏదైనా పర్వాలేదు. సో జాబ్ రోల్ వచ్చేసరికి ఏంటంటే అసోసియేట్ కస్టమర్ సపోర్ట్. సో అది అసోసియేట్ కస్టమరు అయితే బోత్ వాయిస్ ఆర్ నాన్ వాయిసెస్ ప్రాసెస్ అని ఇచ్చారు. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు వితౌట్ ఎంటీ అని అయితే ఇచ్చారు. సో అది అండ్ మనకి టైపింగ్ స్కిల్ వచ్చేసరికి 25, అంటే మనకి టైపింగ్ కూడా అనేది ఉండాలి, 90% యాక్యురేట్గా ఉండాలి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏజ్ వచ్చేసరికి ఏంటంటే మనకి 18 to 35 ఇయర్స్ అయితే ఎక్కడైతే ఉంది. మనకి జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఏంటంటే వైజాగ్లో, విశాఖపట్నంలో అయితే జాబ్ అనేది ఉంటుంది. సో అది టెక్ మహేంద్ర కంపెనీలో వైజాగ్లో అయితే జాబ్ అనేది ఉంటుంది. అండ్ డ్రైవ్ అంటే మనకి వీళ్ళైతే ఇంటర్వ్యూ అనేది చేస్తారండి. దీనికైతే ఎగ్జామ్ అయితే అలాంటి ఎగ్జామ్ అయితే లేదు, కానీ అలాగే ఫీజు కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే తీసుకోవట్లేదు, ఎగ్జామ్ కూడా లేదు. జస్ట్ డైరెక్ట్గా నార్మల్ ఇంటర్వ్యూ, జస్ట్ ఇంటర్వ్యూ చేసి అయితే వీళ్ళైతే తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఉంది కదా, 27/8/2024 అయితే ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారు. ఎక్కడంటే వెన్యూ వచ్చేసరికి స్కిల్ హబ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విశాఖపట్నంలో మనకి ఎక్కడైతే 27వ తారీఖున అయితే ఇంటర్వ్యూ అనేది చేసి తీసుకుంటున్నారు. సో మనకి ఏంటంటే క్యాబ్, 1 వే క్యాబ్ బిట్వీన్ 8 PM 6 AM అనేది ఇచ్చారు. సో విల్ బీ ప్రొవైడెడ్ టు 25 kilometers ఓన్లీ అని ఇచ్చారు. సో అదొకటి. అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్స్ రిక్వైర్డ్ వచ్చేసరికి ఏంటంటే ఇంగ్లీష్, తెలుగు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఉండాలి. సో తెలుగు బాగా వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ కూడా బాగా వచ్చి ఉండాలి. సో అంటే మనకు కొంచెం నార్మల్గా వచ్చినా పర్వాలేదు. సో అదొకటి. అండ్ ఎక్స్పీరియన్స్ అయినా పర్వాలేదు, ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ బోత్ కెన్ అప్లై. సో ఎవరైనా సరే ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, నార్మల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మెన్షన్ చేశారు, అప్లికేషన్స్ ఎవరైతే పెడతారో స్పెసిఫికేషన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉండాల్సినవి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో అది ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అయితే ఉండాలి, అండ్ అనలిటికల్ బెండ్ ఆఫ్ మైండ్ విత్ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ లాజికల్ రీజనింగ్, అలాగే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీషు, ఇది తెలుగు వితౌట్ ఎంటీ అని అయితే ఇచ్చారు. టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. అండ్ మనకి మంచిగా ఎక్కువగా అంటే మనం వర్క్ చేసే క్యాపబిలిటీ కూడా బాగుండాలి. అండ్ ఓపెన్ టు వర్క్ ఇన్ రొటేషనల్ నైట్ షిఫ్ట్స్. సో ఏంటంటే మనకి షిఫ్ట్స్ అయితే ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, డే షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో అదొకటి. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ బి కాలేజ్ ఆర్ వొకేషనల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ ఆర్ ప్రాసెస్ కంపేరబుల్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఏంటంటే క్యాండిడేట్స్ మస్ట్ బి కాలేజ్ అయినా, వొకేషనల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ అయినా, లేదా మనకి ఏదైనా పర్వాలేదు, మీ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి వీళ్ళైతే అంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదా.
సో వీళ్ళ యొక్క వెబ్సైట్ దీనికి అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ మనకి కింద డౌన్ సైడ్ అయితే ఇచ్చారు. సో ఎలా అప్లై చేసుకోవాలి కూడా చెప్తాను. సో అలా అప్లై చేసుకుని ఇంటర్వ్యూకి అయితే మీరైతే అటెండ్ అయితే అవ్వండి. ఇక్కడ ఆధార్ నెంబర్ అండ్ క్యాండిడేట్స్ అంటే మీరు ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఇందులో మీ యొక్క ఆధార్ నెంబరు అండ్ మొదటి పేరు మీ 10th క్లాస్లో ఎలా ఉందో అలానే మీరైతే ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ ఆల్సో ఇంటి పేరు మీ యొక్క ఇంటి సర్నేమ్ ఉంటుంది కదా, సర్నేమ్ కూడా ఇందులో ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జెండరు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫిమేలు. సో ఇక్కడైతే మనకి ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు ఫిమేలా మేలా ట్రాన్స్జెండరా. సో అది ఒకటి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అదొకటి. అండ్ ఇక్కడ మదరు తల్లి తండ్రి, అదే మనకి ఎవరైతే వాళ్ళు ఉంటారో గార్డియన్స్, ఫస్ట్ వన్ ఫాదర్ నేమ్ అనేది ఫిల్ చేయాలి. సో అది. అండ్ వైవాహిక స్థితి ఇది మెచ్యువల్ స్టేటస్, మీకు మ్యారీడ్ అయితే మ్యారీడ్, నాన్ మ్యారీడ్ అయితే అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారీడ్ అని ఫిల్ చేయండి, లేకపోతే అన్మ్యారీడ్ డివోర్స్డ్ ఏదైతే అది ఫిల్ చేయాలి. సో అది. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ బర్త్ మీ 10th క్లాస్లో ఎలా ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ అనేది అలా మాత్రమే ఫిల్ చేయండి. ఇక్కడైతే వీళ్ళు ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా సరిగ్గా ఫిల్ చేయండి, ఎందుకంటే 18 to 35 years కాబట్టి ఈ ఏజ్ మధ్యలో ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. కొంచెం ఏజ్ ఎక్కువైనా 1 or 2 yearsకి అయితే ఏమైతే అవదు, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫుల్ అడ్రస్ యాజ్ పర్ ఆధార్ అని ఇచ్చారు. సో మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా ఉంటుందో ఆ అడ్రస్ని మాత్రమే ఇక్కడైతే ఇవ్వండి. మీరు కొంతమంది పర్మనెంట్ అడ్రస్ వేరేగా ఉంటుంది, నార్మల్ అడ్రస్ అనేది వేరేగా ఉంటుంది. కాబట్టి మీ పర్మనెంట్ ఫుల్ అడ్రస్ మాత్రమే ఆధార్లో ఎలా ఉందో అలా మాత్రమే ఇవ్వాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి నియోజకవర్గం ఉంటుంది కదా, అంటే మన ఏ ఏరియాలో ఉంటున్నామో ఆ నియోజకవర్గం అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. సో అదొకటి. అలాగే చెప్పాను కదా డిస్ట్రిక్ట్, ఏ జిల్లా వాళ్ళైనా సరే చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ వాళ్ళైనా ఏ డిస్ట్రిక్ట్ ఏ జిల్లా వాళ్ళైనా సరే దీనికైతే మీరు అనేది అప్లై చేసుకోవచ్చు, ఏం నో ప్రాబ్లం అండి ఇందులోన. సో అదొకటి. అండ్ నెక్స్ట్ ఏ రాష్ట్రం ఏ స్టేట్ వాళ్ళైనా చెప్పాను కదా, ఏ స్టేట్ వాళ్ళైనా సరే మీరు దీనికి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ పిన్ కోడ్, మీరు పిన్ కోడ్ అనేది కరెక్ట్గా ఫిల్ చేయండి, రాంగ్లో అయితే ఫిల్ అయితే చేయకండి, పిన్ కోడ్ సరిగ్గా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కాంటాక్ట్ మొబైల్ నెంబరు. సో ఇది మస్ట్ అండ్ షుడ్. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ కాంటాక్ట్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఓ ఇంతమంది మనకి ఇంతమంది జాయిన్ అవ్వడానికి అప్లై చేసుకున్నారు. సో అని అంటే మీరు ఫుల్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళన్నీ కూడా చూస్తారు. సో అది కాబట్టి మీ మొబైల్ నెంబర్ సరిగ్గా ఇవ్వండి. అండ్ ఈమెయిల్ అడ్రస్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి, ఈమెయిల్ అనేది ఖచ్చితంగా. అండ్ మీ రిలీజన్ అనేది ఏదనేది కూడా ఇవ్వాలి. అండ్ వర్గము కేటగిరీ ఏదైతే అది. అండ్ మీ హై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీనా బీటెక్నా పీజీనా ఏదైతే అది మాత్రం ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ మీరు అంటే మీ డిగ్రీలో ఏ బ్యాక్గ్రౌండ్, బీఎస్సీనా బీకామా లేదా బీఏనా లేకపోతే సిబిజెడ్నా. సో ఇలా ఉంటాయి కదా ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషను, ఈసీ, ట్రిపుల్ ఇలా ఉంటాయి కదా. సో మీ ఏ బ్యాక్గ్రౌండ్ అయితే అది, పీజీలో ఎంఎస్సీనా అలాగే ఉంటాయి కదా ఎంటెక్, ఇలాంటివన్నీ కూడా మీ చదువుతున్న కోర్సు లేదా గ్రూప్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఫిల్ చేయండి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాస్, మీరు ఏ ఇయర్కి కంప్లీట్ అయిపోయింది మీ గ్రాడ్యుయేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ మీ యూనివర్సిటీ ఏ కాలేజ్లో మీ సర్టిఫికేట్ వచ్చిందో అదొకటి. అండ్ మీకు ఏదైనా ఎక్కడైనా ఇంకేదైనా మీరు వర్క్ చేశారనుకోండి, లైక్ ఇంకెక్కడైనా సరే ఏదైనా కంపెనీలో కానీ లేకపోతే ఇంకేదైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఫీల్ చేయండి, లేకపోతే నో ప్రాబ్లం. సో అదైతే దానికైతే జీరో ఎక్స్పీరియన్స్ అనే పెట్టేయండి. చాలా వర్క్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 1 year అండ్ 2 years అలా అని పెట్టండి. లేదు ఎక్కడ జాబ్ చేయట్లేదు అంటే 1 year అయితే జీరో ఇయర్స్ అనేది పెట్టేయండి. సో అది మీకు ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే ఆ కంపెనీ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. అదొకటి. అప్లయింగ్ ఫర్ ద విచ్ కంపెనీ, మీరు టెక్ మహీంద్రా విశాఖపట్నమా అని అది ఒకటి ఫిల్ చేయండి, డాట్ చేసేయండి. డాట్ చేసిన తర్వాత
ఇక్కడ ఆల్ ద అబౌవ్ మెన్షన్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రూ మై నాలెడ్జ్. సో మీరు అన్నీ తెలిసే దీనికి అప్లై చేశారా, అవును అని ఎస్ అని దీనికి క్లిక్ చేసేయండి. ఎస్ అని క్లిక్ చేస్తే మీరు ఇంకా ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసిస్తే ఇంకా ఓకే అయిపోద్ది. మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అనేది వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ అనేది ఇచ్చారు చూడండి, డేటు అండ్ టైము, ఏజు విశాఖపట్నం, డేటు, అలాగే ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది, స్కిల్ హబ్ కాబట్టి ఇది పాలిటెక్నికల్ కాలేజ్ విశాఖపట్నం అనేది ఇచ్చారు. సో ఇది అండి, ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన వాళ్ళు ఈ అడ్రస్కి అయితే వెళ్ళండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఆ చిన్న సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.